అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రమాదం జరిగింది. ఈ మూవీ షూటింగ్ లో బాలయ్య గాయపడ్డారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు. మంచు మనోజ్ అలాగే బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. అనుకోకుండా కాలు జారి కింద పడ్డారు బాలకృష్ణ. ఇక ఆయన మోకాలికి కూడా గాయమైనట్టుగా ఒక ఇన్ఫర్మేషన్, అయితే మోకాలికి స్కానింగ్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కాకినాడ పోర్టు వద్ద యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బాలకృష్ణ వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని మా ప్రతినిధి రవీంద్ర అడిగి తెలుసుకుందాం. అయితే రవీంద్ర, ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు? పూర్తి డీటెయిల్స్ చెప్పండి రవీంద్ర. గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గారు పొందుతున్న సినిమా కాకినాడ పోర్టు దగ్గర గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇవాళ మంచు మనోజ్ అంటే విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య ఏదైతే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారో ఆ సందర్భంగా జరిగిన ఒక చిన్న ప్రమాదం వల్ల ఆయన కాలు జారి పడడం జరిగింది. అది సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేకపోతే ఆయన చూసుకోకుండా ఏదైనా పొరపాటున పడ్డారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే వెంటనే స్పందించిన చిత్ర బృందం ఏదైతే ఉందో ఆ సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లేసి ప్రాథమిక చికిత్స అయితే చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి స్కానింగ్ తదితర కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ప్రమాదం ఏమీ లేదు అనేది మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం. కాకపోతే ఎంత తీవ్రత ఉంది, ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం అవుతుంది అనేది మనకు డాక్టర్లు విడుదల చేసే మోకాలకు అయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ఫ్రాక్చర్ అయినట్టుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రస్తుతానికి మనకు అంత స్పష్టమైన సమాచారం అయితే యూనిట్ వర్గాలు బయటకు చెప్పలేదు. ఎందుకంటే మోకాలకు దెబ్బ తగిలిన మాట వాస్తవమే కానీ అది తీవ్రత ఎంత స్థాయిలో ఉంది, ఏదైనా ఫ్రాక్చర్ అయిందా లేకపోతే లోపల ఏదైనా బోన్స్ కి సంబంధించి ఇబ్బందులు తలెత్తాయా అనేది ప్రస్తుతం డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇది జరిగి కూడా కొద్ది సమయమే అయింది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు బయటకు వెల్లడించడానికి ఈ సినిమా వర్గాలు ఇంకా ఇష్టపడట్లేదు. బహుశా డాక్టర్లు వాళ్ళ అభిప్రాయం, రిపోర్ట్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత మనకు దానికి సంబంధించిన క్లారిటీ వచ్చే ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకునేటువంటి అవసరం ఉందని చెప్పేసి డాక్టర్లు ఏమైనా చెప్పడం జరిగిందా? దీనికి మళ్ళీ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నాయా? అంటే ఇది తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకు మల్లేని సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలనే టార్గెట్ తో చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల ముంబై, హైదరాబాద్ షెడ్యూల్స్ కూడా చాలా వేగంగా జరిగాయి. కాకినాడ పోర్టు కూడా అందులో భాగంగా తీస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటే కనుక మన కనీసం 2 వారాల విశ్రాంతి అయితే అవసరం పడొచ్చు. సో దాన్ని బట్టి మళ్ళీ కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవడము, ఇప్పుడున్నది వాయిదా వేయడం లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వయసు దృష్ట్యా బాలకృష్ణ గారికి జరిగిన ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా మనకు కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ మధ్య చూసాం పెద్ద షూటింగ్ లో రామ్ చరణ్ కూడా కన్నుకు గాయం అయితే ఆయన 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యారు. కానీ మనకు బాలయ్య విషయానికి వస్తే ఆ ఏజ్ దృష్ట్యా చూసుకుంటే మనకు కొంత రెస్ట్ అయితే ఖచ్చితంగా డాక్టర్లు రికమెండ్ చేస్తారు. అది ఎంత ఎన్ని రోజులు అనే దాన్ని బట్టి మళ్ళీ షూటింగ్ ఎప్పుడు ఉంటుందని మనకు తెలుసు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రమాదం చోటు చేసుకుంది. మూవీ షూటింగ్ లో ఆయన గాయాల పాలయ్యారు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు. అందులో మంచు మనోజ్ అలాగే బాలకృష్ణ మధ్య ఒక యాక్షన్ సీన్ ఉంది. సో యాక్షన్ సీన్ చేస్తుంటే అనుకోకుండా కాలు జారి కింద పడ్డట్టుగా తెలుస్తోంది బాలకృష్ణ. అండ్ అలాగే ఆయన మోకాలికి కూడా తీవ్రంగా గాయమైనట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్. సో ఇప్పటికే మోకాలికి స్కానింగ్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతానికి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు? అండ్ ఆల్సో బాలకృష్ణకు ప్రమాదం అంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఏ హాస్పిటల్లో ఉన్నారని అక్కడికి వెళ్తా ఉంటారు. సో అక్కడ హాస్పిటల్లో తాకిడి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ అందించండి కిరణ్. ప్రియా, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు. సినీ నటుడు బాలకృష్ణకు ప్రమాదం జరిగిందని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఉన్న సినిమాకు షూటింగ్ జరుగుతుంది. అయితే కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుగుతుంది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో
బాలకృష్ణకు మంచు మనోజ్ మధ్య యాక్షన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బాలకృష్ణకు మోకాలికి గాయమైనట్టు సమాచారం ఇస్తుంది. అయితే వెంటనే ఆయన్ను స్థానికంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించారు. ఇప్పటికే బాలయ్య అభిమానులే కాకుండా అటు సినీకి సంబంధించిన సినీ ప్రముఖులు కూడా బాలయ్యకి ఏం జరిగిందని అని చెప్పి ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం మనకు అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బాలకృష్ణకు ప్రమాదం జరిగింది అనే సమాచారం మనకు వినిపిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మోకాలికి గాయమైనట్టు స్పష్టమైన సమాచారం ఉంది. అయితే స్థానికంగా ఉన్న హాస్పిటల్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం తీవ్రత పైన మరికొద్ది సేపుల్లో మనకు డాక్టర్ల నుంచి సమాచారం వినిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం సినీ నటుడు బాలకృష్ణ మోకాలికి గాయమైనట్టు కూడా మనకు తాజా సమాచారం అందుతుంది ప్రియా. అయితే మొత్తానికైతే ఇప్పుడు అక్కడ చూసుకుంటే హైదరాబాద్ కి ఏమైనా బాలయ్యని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఆయన కుటుంబకులు ఎవరైనా కాకినాడకు హాస్పిటల్ కి వచ్చారా? వీటి గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రియా, ప్రమాదం చోటు చేసుకుని తక్కువ సమయం అయింది. ప్రస్తుతం సినీ వర్గాలు కూడా ఈ అంశం పైన వ్యాఖ్యానించలేదు. అయితే మూవీ షూటింగ్ లోనే బాలయ్య గాయపడినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే ఈ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా కాకినాడ పోర్టులో ప్రమాదం చోటు చేస్తుంది. స్థానికంగా ఉన్న హాస్పిటళ్లకు తరలించడమే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో కాలు జారడంతో మోకాలి వద్ద గాయమైనట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. బాలకృష్ణకు స్కానింగ్ జరుగుతున్నట్టు కూడా మనకు కాకినాడ నుంచి సమాచారం అందుతుంది. అయితే కాకినాడ పోర్టు వద్దనే యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది. పలువురు సినీ ప్రముఖులు కూడా బాలయ్యకు పరామర్శ వేలు కురిపిస్తారు. ఇది ప్రస్తుతం మనకు అందించిన సమాచారం ప్రకారం సినీ రంగ ప్రముఖులు కూడా ఈ అంశం పైన మరికొద్ది సేపుల్లో స్పందించే అవకాశం ఉంది. అనధికారికంగా బాలకృష్ణకు ప్రమాదం జరిగిందనే అంశం మనకు మీడియా ద్వారా సమాచారం అయితే చూడాలి. ఆయన ప్రమాదం తీవ్రత గమనించిన తర్వాత అక్కడనే చికిత్స చేస్తారా, లేక హైదరాబాద్ కు తరలిస్తారా, లేక కుటుంబ సభ్యులు ఎవరైనా అందుబాటులోకి వెళ్తున్నారా అనే అంశం మనకు మరికొద్ది సేపుల్లో సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి ప్రియా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రమాదం జరిగింది. మూవీ షూటింగ్ లో బాలయ్య గాయపడ్డారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. నందమూరి బాలకృష్ణ 111వ సినిమాకి సంబంధించి చిత్రం కాకినాడ పోర్టు పరిసరాల్లో కొన్ని రోజులుగా కూడా కీలక యాక్షన్ సన్నివేశాలు అక్కడ చిత్రీకరణ జరుగుతోంది. సో ఈ షెడ్యూల్ లో భాగంగా మంచు మనోజ్ బాలకృష్ణుల మధ్య ఒక హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ తీస్తుండగా బాలకృష్ణ అనుకోకుండా కాలు జారి కింద పడ్డారు. ఆయన మోకాలికైతే గాయమైంది. సో వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆయన కాకినాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే వైద్యులు ఆయన మోకాలికి స్కానింగ్ పరీక్షలు కూడా నిర్వహించినట్టుగా ఒక సమాచారం. స్కానింగ్ నివేదికల తర్వాత గాయం తీవ్రమైనది కాదని ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఒక విధంగా వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి మాట. సో మొత్తానికి ఈ విషయం తెలిసినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా నందమూరి బాలకృష్ణకు ఏమైంది, ఆయనకు సేఫ్ అయినా, మోకాలికి ఏమైనా ఫ్రాక్చర్ అయిందా, ఈ విధంగా కూడా అభిమానులందరూ కూడా బాధ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని కీలకంగా కొన్ని పోస్టులు కూడా కనిపిస్తా ఉన్నాయి. బాలయ్య బాబు 111వ సినిమా ఎప్పుడు అని చెప్పేసి ఇలాంటి ఒక పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే బాలకృష్ణ మోకాలికైతే యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేస్తా ఉంటుంటే మంచు మనోజ్ కి అండ్ అలాగే బాలకృష్ణకు మధ్యలో ఉండేటువంటి ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో భాగంగా యాక్షన్స్ తీస్తా ఉంటే ఇలాంటి ఒక ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతానికైతే ఆయన సేఫ్ గానే ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్.